ఎక్కడికి వెళ్తున్నావురా? తిరుపతి బీదర్. బీదర్? అదేమిటి? మూట 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 తెలుసురావా? మూటలో ఉందేమిటి? ఇసుక. ఇసుక? ఎస్ సేమ్ ఇసుక ఇసుక. ఇసుక తీసుకెళ్లి బీదర్లో ఏం చేస్తావురా? జలుత. జల్లటవా? జల్లితే నీకే వస్తుందిరా? సరదా చేస్తాను. నిన్ను చూస్తుంటే నాకేదో అనుమానంగా ఉంది. ఇది బార్డర్ చెక్ పోస్ట్. స్ట్రిక్ట్ గా చెక్ చేయాలి. ఓపెన్ ద బ్యాగ్. ఓపెన్ ద బ్యాగ్. ఓకే, నో ప్రాబ్లం. తీరా చేయి. నీలాంటి వాళ్ళ కోసం నన్ను అప్పుడప్పుడు స్పెషల్ చెకప్ కోసం పంపిస్తుంటారు. ఇక్కడి నుంచి బీదర్కి ఇసుక పట్టుకెళ్ళడం ఏమిట్రా? బీదర్ ఇసుకలేదా? చేయగలిపోదు. ఆంధ్రప్రదేశ్ చాలా స్ట్రిక్ట్. బీదర్ ఇసుక చల్లడం. హలో గాయస్, వెల్కమ్ టు అవర్ ఫస్ట్ వీడియో. ముందు సినిమా సీన్ వేసాను అనుకోకండి. ముందు రోజు నైట్ సినిమా చూసిన తర్వాత మా అన్నయ్య అన్నాడు, ఇంకా బీదర్ ఇప్పుడు వెళ్ళలేదురా, స్టార్ట్ అవుతామని. అందుకే మార్నింగ్ బైక్ తీసి క్లీన్ చేసి స్టార్ట్ అయ్యామన్నమాట బీదర్కి. ఇక్కడ హైదరాబాద్ నుంచి బీదర్ నియర్లీ 114 కిలోమీటర్స్ వచ్చింది. మేము అట్లా స్టార్ట్ అయ్యి బిహెచ్ఎల్ జంక్షన్ నుంచి పటాన్ చెరువు మీద నుంచి స్టార్ట్ అయినాం. నియర్లీ 2 అవర్స్ పట్టింది ట్రావెలింగ్కి మాకు. ట్రాఫిక్ అయితే ఫుల్ ఉండే. సాటర్డే వీకెండ్ అయినా కూడా ఇంకా ట్రాఫిక్ తగ్గలేదు. ఇట్లా పటాన్ చెరువు నుంచి సంగారెడ్డి వరకు ఫుల్గా హైవే కన్స్ట్రక్షన్ వర్క్ అవుతుంది. సో ట్రాఫిక్ చాలా ఎక్కువ ఉంది. సంగారెడ్డి నుంచి హైవే అయితే ఎక్సలెంట్ ఉంది, వెళ్ళే వాళ్ళకి చాలా మంచి ఫీల్ వస్తుంది. మాన్సూన్ కాబట్టి చాలా గ్రీనరీతో హైవే లొకేషన్స్ కూడా చూడడానికి చాలా బాగుంటాయి. And please like, share and comment and subscribe for our channel. This is our first video and please encourage us to do more videos apart from this. You can మీరు చూడొచ్చు హైవే లొకేషన్స్ అయితే చాలా బాగుంటాయి. వెళ్ళేదారిలో ఆల్మోస్ట్ నాకైతే సూర్యాపేట టు రాజమండ్రి వెళ్ళే ఎక్స్ప్రెస్వే ఉంటుంది, సేమ్ అట్లానే అనిపించింది హైవే. హైవే కూడా చాలా నీట్గా ఉంది, బాగా వెల్ మెయింటైన్, అండ్ ఎక్కడ పాట్ హోల్స్ అట్లాంటివి ఏం లేవు ఎక్కువగా. రోడ్ కూడా చాలా బాగుంటుంది, వెళ్ళడానికి స్మూత్ రైడ్ అనిపిస్తుంది. రైడింగ్ స్టార్ట్ చేసి మోటో వ్లాగింగ్ స్టార్ట్ చేస్తాం. ఫస్ట్లోనే లాంగ్ రైడ్స్ వెళ్దామని అనుకుంటాం, కానీ ఫస్ట్లో చిన్న చిన్నగా స్టార్ట్ చేసి చిన్న చిన్నగా దగ్గర ఉండే లొకేషన్స్ రైడ్ చేస్తూ అట్లా లాంగ్ రైడ్స్కి వెళ్ళడం అనేది బెటర్ అని స్టార్ట్ చేసాం మా ఫస్ట్ రైడ్. అండ్ లొకేషన్స్ అయితే చాలా బాగున్నాయి వెళ్ళేదారిలో. చూడొచ్చు, ఇది జహీరాబాద్ దగ్గర లొకేషన్ అయితే. హైవే టర్న్స్ అయితే చూస్తుంటే ఇంకా క్యామ్ అంతా మీకు క్లారిటీ లేకపోయినా కూడా వీడియోస్ అయితే బాగా రికార్డ్ చేసాం. చాలా బాగున్నాయి లొకేషన్స్ అయితే మాత్రం. హైదరాబాద్ సిటీ దాటి ఇంకా వేరే స్టేట్ వేరే రూట్లో వెళ్ళడం ఇదే ఫస్ట్ టైం మాకు. ఒకసారి వచ్చాం మేము వైజాగ్ నుంచి హైదరాబాద్ ఆన్ ద బై రోడ్ వచ్చాం, కానీ ఇప్పుడు లొకేషన్స్ ఎంత చూడలేదు. వచ్చిందంతా స్టేట్ హైవే వల్ల ఇప్పుడు మాకు వెళ్ళే లొకేషన్స్ లాగా అనిపించింది. కానీ ఈ రైడ్ మాత్రం స్పెషల్ బాగుంది. వ్యూ అంతా చాలా బాగున్నాయి వ్యూస్. దారిలో విండ్ మిల్స్ అవన్నీ చాలా విండ్ మిల్స్ కూడా కనిపించాయి చాలా దగ్గరలో. అండ్ యూ కెన్ సీ దట్ ఇన్ వీడియో. మా అన్న అయితే విండ్ మిల్స్ వెళ్ళేంత వరకు అట్లా వీడియోస్ చేస్తూనే ఉన్నాడు. జైరాబాద్ నుంచి రైట్ తీసుకుంటే బీదర్ సైడ్ రూట్ ఉంటుంది.
ఫస్ట్లో కొంచెం ఆఫ్ రోడ్ లాగా అనిపించింది, ఇది రోడ్ అంతా ఇట్లానే ఉంటుందేమో అనుకున్నాం, కానీ ఒక టర్నింగ్ ఉంటుంది, ఒక జంక్షన్ టైప్ వస్తుంది, అక్కడ వరకు సేమ్ రోడ్ ఇలా కొంచెం పాట్ హోల్స్ ఉండే అక్కడక్కడ. ఇది చిన్న బిట్టే. ఫస్ట్లో స్టార్టింగ్లో ఉంది ఇట్లా ఆఫ్ రోడ్ లెక్క. మేము అనుకున్నాం ఆఫ్ రోడ్ వచ్చినాంరా పెద్ద స్పోర్ట్స్ టైప్ బైక్ వేసుకొని అనుకున్నాం, కానీ తర్వాత చూస్తే ఇంకా రోడ్డు బాగానే ఉంది, ఇంకా చాలా బాగుంది. వెళ్ళేదారిలో పెద్ద పెద్ద చెరువులు, బాగా గ్రీనరీతో రోడ్ అయితే ఇంకా చూడడానికి చాలా బాగా అనిపించింది మాకు. మా అన్న అయితే కంటిన్యూస్గా వీడియోస్ తీస్తూనే ఉన్నాడు. ఇంకా యూ కెన్ సీ చిన్న కల్వర్ట్ టైప్, చిన్న డ్యామ్ టైప్ బ్రిడ్జ్ వచ్చింది ఇక్కడ. అండ్ మాకు కూడా తెలియదు, కానీ ఒక 4 బైకర్స్ అయితే వచ్చారు ఆ రోజే. వాళ్ళు వెళ్తున్నారని తెలియదు మాకు. పటాన్చెరు నుంచి మేము వాళ్ళ వెనక వచ్చాం, కానీ వాళ్ళు కూడా బీదర్ వెళ్తున్నారని తెలియదు మాకు. మేము ఆల్మోస్ట్ బీదర్ రీచ్ అయిపోయాం అనే టైంకి వాళ్ళు సడన్ ఎంట్రీ ఇచ్చారు. మేము అప్పుడు అనుకున్నాం వీళ్ళు కూడా బీదర్ మేము సడన్గా నార్మల్గా వీళ్ళు వెళ్తున్నారేమో, నార్మల్ ఎవరి కాళ్ళు వెళ్తున్నారు అనుకున్నాం. వాళ్ళ నలుగురు ఒక బ్యాచ్ అని మాకు తెలియదు కూడా తెలియదు. ఇంకా అందులో ఒకరిది సేమ్ నాలాంటి బైక్ అవ్వడం, ఇంకా మా అన్నయ్య అయితే చూడు నీలాంటి బైక్ మీద ఇంకోరు వచ్చారు అనుకుంటూ ఇంకా ఆ బైక్స్ని ఫాలో అవుతున్నాం మేమైతే. అండ్ రోడ్ లొకేషన్స్ కూడా చాలా బాగున్నాయి. బీదర్ వెళ్ళే రోడ్ కూడా చాలా బాగా అనిపించింది మాకు. ఎక్కడ పాట్ హోల్స్ లేవు. ఇంకా బైకర్స్ని మీరు చూడొచ్చు, వాళ్ళు వచ్చారు సడన్గా మా ముందుకి. మేము కూడా సరదా ఇంకా వాళ్ళతో పాటు రైడ్ చేసి ఇంకా వాళ్ళ వెనకనే వెళ్ళినాం ఇంకా రైడ్. ఎవరైనా చూస్తే మేము 5 బైకర్స్, ఇంకా 5 కలిసి వెళ్తున్నాం అనుకుంటారు, 5 బైక్స్ కూడా. కానీ వాళ్ళు వేరే వచ్చారు, మేము వేరేగా వచ్చాం. పటాన్చెరు నుంచి చూసాం వాళ్ళని, కానీ వాళ్ళు నార్మల్గా ఎక్కడికి వెళ్తున్నారు అనుకున్నాం, బీదర్ వస్తున్నారు కానీ మాకు కూడా తెలియదు. మేము కూడా అనుకున్నాం ఇంకా వాళ్ళు వచ్చారు కదా, మాకు కూడా మంచి వీడియో క్లిప్స్ దొరికాయి, ఇంకా అనుకున్నాం వీడియోస్ కోసం. రోడ్ లొకేషన్స్ అయితే చూడొచ్చు. రోడ్ లొకేషన్స్ అయితే బీదర్కి వెళ్ళే రోడ్ చాలా బాగుంది అసలు. గ్రీనరీ, ఫుల్ గ్రీనరీతో ఉంది. అంటే మళ్ళీ ఏదో ఒక పల్లెటూరు ఆ, వెళ్ళే వైబ్ వస్తుంది అనమాట మనకి. బీదర్కి వెళ్ళే దారిలో మొత్తం చూస్తే రోడ్డు అలానే అనిపిస్తుంది, కానీ మనం వెళ్తుంది సిటీకి. కానీ చాలా బాగుంటుంది. లొకేషన్స్ కూడా చాలా బాగున్నాయి బీదర్ రోడ్ లొకేషన్స్ కూడా. ఇంకా బీదర్లో మేము ఫస్ట్ ఎక్కడికి వెళ్ళినామంటే, ఇంకా నరసింహస్వామి టెంపుల్ ఉంటుంది ఒకటి, అండర్ వాటర్ టెంపుల్ ఉంటుంది. ఎప్పుడు మా ఫ్రెండ్స్ వెళ్ళారు అక్కడికి, వాళ్ళు వెళ్ళినప్పుడు వాళ్ళ వీడియోస్ చూడటం తప్ప వెళ్తామని అనుకోలేదు. ఫుల్ రష్ అయితే ఉంది. ఇంకా మేము కూడా అనుకున్నాం, ఇంకా ఫస్ట్ టైం వెళ్ళినా కూడా బెస్ట్ ఎక్స్పీరియన్స్ అయింది ఆ టెంపుల్కి. లైన్ నార్మల్గా గుడికి మనం నార్మల్గా నిలబడి లైన్ కట్టడం చూసాం. ఇక్కడ మేము వాటర్లో కూడా లైన్ కట్టుకుంటూ లైన్లో వెళ్ళాం క్యూలో. మా ముందైతే ఒక తాత ఉన్నాడు, ఆయన అయితే మాత్రం ఫుల్ ఎంజాయ్ చేస్తుండే, అసలు ఫుల్ స్విమ్మింగ్ మూడ్లో ఉన్నాడు అక్కడంతా. ఇంకా ఆయన అయితే ఇంకా ఆపలేకపోయినాం. రష్ అయితే ఫుల్గా ఉంది, ఎందుకంటే వీకెండ్లో వెళ్ళాం మేము సాటర్డే. కానీ అంతమంది ఉంటారని ఎక్స్పెక్ట్ చేయలేదు బీదర్. అది కూడా చాలామంది తెలంగాణ నుంచే, హైదరాబాద్ నుంచి, ఈ ఏరియాస్ నుంచే ఎక్కువ మంది వస్తున్నారు అటు సైడ్. చాలా బాగా అనిపించింది మాకు వెళ్ళినందుకు కూడా.
ఈయన అయితే అసలు ఆపలేకపోయినాం, అసలు ఫుల్గా స్విమ్ చేస్తూ మంచిగా జోష్గా ఎంజాయ్ చేస్తున్నాడు. మంచిగా వాటర్ని అయితే బాగా ఎక్స్పీరియన్స్ చేస్తుండే ఆయన అయితే మాత్రం. దర్శనంకి అయితే చాలాసేపు పట్టింది. అంత వాటర్లో ఉండి కూడా లైన్ కట్టాము మేము, క్యూ లైన్లో వెళ్తున్నాం మేమైతే. రష్ చూడొచ్చు, చాలా వరకు చాలా రష్గా ఉంది. వెళ్ళడానికి రావడానికి ఒకే టన్నెల్ అవడంతో చాలా రష్ అయితే అనిపించింది. క్యూ లైన్స్ కూడా, వాటర్లో క్యూ లైన్స్ కట్టడం ఫస్ట్ టైం మాకైతే. కానీ మంచి ఎక్స్పీరియన్స్ అసలు ఈ టెంపుల్కి వెళ్ళడం. అసలు మాకు తెలీదు ఇది న్యాచురల్గా ఫామ్ అయిన కేవా లేకుంటే కన్స్ట్రక్ట్ చేసిందా అనేసి. కానీ మెయింటెనెన్స్ అయితే మాత్రం బాగా చేస్తున్నారు. బయట కూడా చాలా బాగుంది టెంపుల్ మెయింటెనెన్స్. అక్కడ నుంచి ఇంకా మేము బీదర్ టెంపుల్ అయిపోయింది, ఇంకా తినేసి స్టార్ట్ అవుదామని రెస్టారెంట్కి వెళ్ళాం. ఇంకా అక్కడ నుంచి నెక్స్ట్ బీదర్ ఫోర్ట్కి స్టార్ట్ అయ్యాం మేము. ఇంకా రెస్టారెంట్ అయితే ఇదే మేము వచ్చింది, నవరుచి రెస్టారెంట్. అండ్ ఫుడ్ అయితే చాలా బాగుంది. సిన్స్ 1999 అనుకుంటా రెస్టారెంట్ అక్కడ. ఐ థింక్ నేను కూడా పుట్టలేదు అప్పటికి. ఇంకా ఫుడ్ అయితే చాలా బాగుంది. ఆయన రిసీవ్ చేసుకోవడం కూడా చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు రెస్టారెంట్ వాళ్ళు. ఇంకా మంచిగా ఫుడ్ తినేసి అక్కడ నుంచి ఇంకా మేము ఫోర్ట్కి అయితే స్టార్ట్ అయ్యాం. స్టే ట్యూన్. ఫోర్ట్ వీడియో చూడాలనిపిస్తే ఇంకా పార్ట్ 2 కోసం వెయిట్ చేయండి. థ్యాంక్ యూ.